రెండేళ్ల రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అంటే మీరు ఏం చెప్తారు? ఒక పాతాళానికి నెట్టివేసిన ఒక రాష్ట్రం ఇప్పుడిప్పుడే గ్రోత్ పెంచుకుంటుంది. ఒక అద్భుతమైన సిటీగా తెలంగాణ రాష్ట్రంగా ఆవిష్కరించడానికి ముందుకొస్తుంది. ఆ సంకల్పం ఉంది దీనికి. ఓకే. ఎన్నో అనుమానాల మధ్య ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. సో ఈ రెండేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారనుకుంటున్నారా? ఆయన పెట్టుకున్నటువంటి లక్ష్యంలో సక్సెస్ అవుతాడని అనుకుంటున్నారా? ప్రధానంగా యూత్కు ఉద్యోగాలు కావాలి. యూత్కు ఉద్యోగాలు కావాలంటే స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చాడు, ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చాడు. ప్లస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అక్కడ కులంతో పని లేదు, మతంతో పని లేదు. నువ్వు హూ ఆర్ యూ అంటే ఐఎమ్ ఇండియన్ అని చెప్పే విధంగా ఓ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను తీసుకొచ్చాడు. సాధారణంగా మనం అందరం కూడా 4 పూటలు అన్నం తినడానికి ఇబ్బంది పడేవాళ్ళం. ఫస్ట్ ఆయన రావటమే సన్న బియ్యం తీసుకొచ్చాడు. ఆయన మనవుడు ఎలాంటి బియ్యం తింటాడో మనందరికీ కూడా అలాంటి బియ్యం తీసుకొచ్చాడు. అంటే మనుషులందరూ ఒక్కటే అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఇది మంచి పరిణామం. ఓకే.